హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వ్లాగ్ వచ్చేసి వినాయక చవితి రోజు అనమాట. మా ఇంట్లో పూజ ఎలా జరుపుకున్నామో ఈ వీడియోలో అయితే చూసేయండి. ఫస్ట్ అయితే పీట వేసుకున్నాను, ముగ్గు వేసుకుని పువ్వులు అయితే చల్లుకున్నాను, పసుపు కుంకుమ అన్నీ వేసుకుని. ఎప్పుడు పూజ చేసుకున్నా నేనైతే ఎల్లమ్మ పూజ తర్వాతనే అన్ని పూజలు చేసుకుంటాను. చూడండి, ముందైతే ఎల్లమ్మకు పూలదండ వేసేసాను, పువ్వులు అవి పెట్టుకున్నాను. ఇప్పుడైతే పిల్లల దగ్గర నుంచి వినాయకుడిని అయితే బయట నుంచి ఇంట్లోకి తీసుకొచ్చారు. వినాయకుడిని అయితే కూర్చోబెట్టేశాను, పువ్వులు అయితే పెట్టాను. పీట వేసుకొని పసుపు కుంకుమ అన్నీ వేసుకొని వినాయకుడిని పెట్టిన తర్వాత పూలదండ అయితే వేసాను, పువ్వులు పెట్టి డెకరేషన్ అయితే చేస్తున్నాను. ఈసారి అయితే ఫస్ట్ టైం అయితే మా కొత్త ఇంట్లో ఇలా పండుగ చేసుకోవడం నాకైతే చాలా సంతోషంగా ఉంది. మేము ఇంట్లో చేరిన తర్వాత ఫస్ట్ వచ్చిన వినాయక చవితి అన్నమాట. అందుకనేసి అయితే సెలబ్రేషన్ అయితే బాగానే జరుపుకున్నాము. చూడండి, పువ్వులు ఎంత పెట్టినా కూడా ఉండడం లేదు, కింద పడిపోతున్నాయి. డెకరేషన్ అయితే ఇలా చేశాను. ముందు రోజైతే ఆకులన్నీ తీసుకొచ్చుకున్నాను. ఎక్కడంటే అక్కడికి వెళ్ళి తిరిగి అయితే తీసుకొచ్చుకున్నాను. మామిడి మండలు, ఎలకాకులు, ఇంకా గన్నేరాకులు, జామాకు, సీతాఫలమాకు అవన్నీ తీసుకొచ్చుకున్నాము. అన్నీ అయితే పెట్టేశాను. చూడండి, దేవుడిని అయితే అలంకరణ కూడా అయిపోయింది. పండ్లు అన్నీ వెళ్ళి తీసుకొచ్చుకొని పెట్టేశాను. ఇక్కడైతే డెకరేషన్ అయితే జరిగిపోయింది, చేసేసాను బాగా. పూజ అయితే అయిపోతుంది. చూడండి, పండ్లు అన్నీ పెట్టేశాను, ఆకులు మొత్తం పెట్టేశాను. ఇప్పుడు ప్రసాదం అయితే పెడుతున్నాను. ప్రసాదం అయితే ఎక్కువ ఏం చేయలేదు. చూడండి, ముందు రోజు అయితే ఎక్కువ బట్టలు అయితే కుట్టేటివి అయితే ఉన్నాయి. అందుకని స్టిచ్చింగ్ తర్వాత అయితే లేట్ అయిపోయింది. పొద్దున్నే కూడా ఇచ్చాను, అందుకనేసి అయితే పూజ హెవీగా అయితే చేయలేదు. ప్రసాదాలు అయితే 2 రకాలు వేసాను. తర్వాత సాయంత్రం అయితే ఒక రకం అయితే పెట్టాను. ఇక్కడైతే టెంకాయ కొట్టేసాను, హారతి ఇస్తున్నాను. పిల్లలు కూడా హారతి అయితే తీసుకున్నారు. మొత్తం అయితే పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. మా బుజ్జి వినాయకుడు ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే చూడండి. పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఊళ్ళో గుడి దగ్గర అయితే వినాయకుడిని అయితే పెట్టారు, అక్కడికైతే వెళ్తున్నాను. పూజకైతే సామాన్ తీసుకున్నాను, వెళ్తూ ఉన్నాను. ఇప్పుడైతే మధ్యలో మా ఇంటి దగ్గర నుంచి అయితే గుడి దగ్గరే చూడండి, వీడియో కూడా చూపిస్తున్నాను. ఇప్పుడైతే గుడి దగ్గరికి అయితే వచ్చాను. గుడిలో అయితే జనాభా దండిగానే ఉన్నారు. నేనైతే పూజ చేసుకొని వచ్చే లోపల లేట్ అయిపోయింది. కొద్దిగా ఉన్నప్పుడే అయితే వెళ్ళాను. ఇక్కడైతే వినాయకుడిని ఇలా పెట్టారు. పూజ అయిపోయిన తర్వాత అయితే ఇంకొక వీధిలో అయిపోయిన తర్వాత ఇంకో వీధిలో అయితే వేరే బొమ్మను పెట్టారు. అక్కడైతే ఇక్కడ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళే లోపల పూజ అయితే అయిపోయింది. అందరూ వెళ్ళిపోయారు. నేను ఒక్కదాన్నే ఉండి ఫోటోలు అవి తీసుకొని ప్రసాదం అయి పెట్టారు, తీసుకొని వచ్చేసాను. అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.